10వ తరగతి పరీక్షా కేంద్రం నుంచి గణిత ప్రశ్న పత్రంలోని కొన్ని ప్రశ్నలు లీక్ అయిన కేసును కామారెడ్డి పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. పలు ప్రశ్నలు బయటకు రావడానికి అవి సోషల్ మీడియాలో వైరల్ కావడానికి కారణమైన 11 మందిపై కేసు నమోదు చేసినట్లు కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. జుక్కల్ ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి పరీక్ష రాస్తున్న విద్యార్థి బుధవారం జరిగిన గణితం పేపర్లో మంచి మార్కులు పొందేందుకు తన తండ్రి జావద్ సంజయ్ సహాయం కోరాడు. గణితంపై కొన్ని ప్రశ్నలు రాయించుకొని వచ్చేలా అదే పాఠశాలలో పనిచేస్తున్న ఓటమన్ సయ్యద్ తో సంజయ్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. జుక్కల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి గణితం ప్రశ్నాపత్రం లీకుపై బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయ్ వివరణ ఇచ్చారు. ఒక విద్యార్థి తండ్రి ఎగ్జామ్ సెంటర్లోని వాటర్మెన్ తో కలిసి ప్రశ్నపత్రం లీక్ చేశారని సబ్ కలెక్టర్ కిరణ్మయ్ ధృవీకరించారు. ఈ ప్రశ్నపత్రాన్ని వాట్సాప్ లో వైరల్ చేశారని సబ్ కలెక్టర్ తెలిపారు. 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్న తరుణంలో ఈరోజు వాట్సాప్లో సర్క్యులేట్ అవుతున్న మెసేజెస్ని బట్టి మాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. కొన్ని క్వశ్చన్స్ ఈరోజు జరుగుతున్న మ్యాథ్స్ ఎగ్జామ్లో భాగంగా కొన్ని క్వశ్చన్స్ అనేవి బయటికి వచ్చి వాటిని సర్క్యులేట్ చేస్తున్నారు అనేది తెలియడంతో ఇమీడియట్గా వచ్చి ఎంక్వైరీ చేయడం జరిగింది. ఇందులో భాగంగా వాటర్ సప్లై చేసే అతను ఎవరైతే లోకల్కి తీసుకెళ్ళి వాటర్ సప్లై చేస్తున్నారో స్టూడెంట్స్, అతని ద్వారా ఒక పేరెంట్ ఒక వైట్ పేపర్ పంపించి అతని క్వశ్చన్స్ పంపిస్తే నేను ఆన్సర్స్ పంపించుకుంటాను మా అబ్బాయికి అనేది చెప్పి ఆ వాటర్ సప్లైయర్ ద్వారా పంపించగా క్వశ్చన్స్ అనేవి బయటికి తీసుకురావడం జరిగింది. అక్కడే ఉన్న ఒక వ్యక్తి ఫోన్ ద్వారా ఫోటో తీసుకొని